ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 16వ తారీఖు లగాయతు జూన్ 22వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి యందు, మీనమందు రాహువు, మేషమందు కుజగ్రహము, వృషభ రాశి యందు గురుడు, మిథున రాశి యందు రవి, బుధ, శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. కేతు కన్యా రాశి యందు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి గురుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ, రెండవ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ బుధుడు కానీ, అలాగే జన్మ రవి యొక్క దోషం ఈ వారం లగాయితూ తొలగిపోయింది కాబట్టి ఆ రవి ఇచ్చే పాప ఫలితాలు కూడా తగ్గుముఖం పట్టి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగిస్తూ ఉండడం, పూర్తి స్థాయిలో ఈ వారం చంద్రబలం అనేటువంటిది అధికంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ శుభగ్రహ సంపత్తి ఈ రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై, కుటుంబ పరిస్థితులపై, ఆర్థిక పరిస్థితులపై, ఉద్యోగ వ్యాపారాలపై ఎక్కువ ప్రభావాన్ని ఈ వారం చూపుతూ ఉంటుంది. అనగా 2వ స్థానమందు శుభగ్రహ సంయుక్తి ఉండడం వల్ల ఆయా గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అనగా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల, ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతూ ఉండడం, ఖర్చులు తగ్గుతూ ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి మనస్పర్ధలు, చిన్నపాటి మాట పట్టింపులు ఇవన్నీ కూడా తగ్గుతూ ఉండడం లాంటి అంశాలు ఈ వారంలో చూడవచ్చును. అయితే జన్మ రాశి యందు ఉన్నటువంటి గురువు, అలాగే ఈ రాశికి ఉన్నటువంటి పాపార్గలము అనగా 2, 12 స్థానాల్లో ఉండేటువంటి క్రూరమైనటువంటి గ్రహాల వల్ల కొంత ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఎక్కువగా శ్రమ పడేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంత కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పటికీ శారీరకమైనటువంటి శ్రమ మాత్రం వృషభ రాశి వారికి ఈ వారంలో కొంత అధికంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంత ఈ వారం జాగ్రత్తగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే వాటిలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ తగినటువంటి గుర్తింపు లభించడం అనేటువంటిది ఈ వారంలో చూడవచ్చును. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉండడము, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, రుణబాధలు తగ్గడం లాంటివి కూడా ఈ వారంలో మంచి విషయాలుగా చెప్పుకోవచ్చును. అలాగే విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, అలాగే మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఇస్తూ కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి, ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి కూడా కారణమవుతుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.